ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ మందగొడిగా సాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నా ఓటర్లు అవేమీ లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కాంగ్రెస్కు ఓటు వేస్తే టీఆర్ఎస్కు వెళుతుందని కాంగ్రెస్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ మందకోడిగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్ మందకోడిగా కొనసాగుతున్న ప్రక్రియ కనిపిస్తుంది. ఈవీఎంల మొరాయింపు కారణంగా పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు క్యూ లైన్లో నిలిచి ఉండాల్సిన పరిస్థితి. దాదాపు ఉదయం 7 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగు ఈవీఎంల మొరాయింపు సాంకేతిక లోపాల కారణంగా నిర్మల్ జిల్లాలో, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో, ఇటు మంచిర్యాల జిల్లాలో, పెద్దపల్లిలో దాదాపుగా గంట ఆలస్యంగా మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 375 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సాంకేతిక లోపం కారణంగా పోలింగ్ ఆలస్యమైంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఈ ఓటర్లు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి, క్యూ లైన్లో ఉన్న పరిస్థితిని చూస్తున్నాము. ప్రస్తుతానికైతే మనం ఓటర్లతో మాట్లాడించే ప్రక్రియ చూద్దాం. ఒకసారి ఎలా ఉంది ఈ ఓటింగ్ సరళికి సంబంధించి? అసెంబ్లీలో ఓటింగ్ ప్రక్రియలో మీరు పాల్గొన్నారు, పోలింగ్ శాతం కూడా పెరిగింది. అయితే లోక్సభలో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? తప్పకుండా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే హాలిడే ఇచ్చారు, ప్లస్ సమ్మర్ వెకేషన్ ఉంది కాబట్టి, ప్లస్ పిల్లల్ని కూడా ఇంట్లో ఉంచేసి ఇక్కడికి అందరూ వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా అవేర్నెస్ పెరిగింది, ఓటు హక్కు వినియోగించుకోవాలని చాలా పబ్లిక్ అందరూ ఆలోచిస్తున్నారు. ఇది తప్పకుండా లాస్ట్ ఇయర్ అసెంబ్లీ కంటే ఈ ఎలక్షన్లో తప్పకుండా పోలింగ్ సరళి పెరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద? ఎండ తీవ్రతను బట్టి అయినా కానీ ఉన్న పరిస్థితులు బట్టి అందరికి మన ఓటర్లకు మంచి సౌకర్యం ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఇక్కడ ఈ యొక్క వాతావరణం మరియు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అలాగే పబ్లిక్ కూడా చాలా మంచిగా వస్తున్నారు కాబట్టి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నది. అన్ని విషయాలు మాత్రం సౌకర్యవంతంగానే ఉన్నది ఈ పర్టికులర్లీ దిస్ ఏరియా, ఈ యొక్క పోలింగ్ స్టేషన్ ఏరియాలో. అంటే పెద్దపల్లి లోక్సభ పరిధిలోకి చూసుకున్నట్లయితే సింగరేణి ఓటర్లు ఎక్కువ ఉంటారు. సింగరేణి ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది, యువత ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. యువత ఓటింగ్ శాతం పెరిగినట్లయితే, సింగరేణి ఓటింగ్ శాతం పెరిగినట్లయితే ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసే నాయకుల తలరాతలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన మహిళా ఓటర్లు కూడా కీలకంగా మారే ప్రక్రియ. లోక్సభలో దేశ భవిష్యత్తు మారే ఎన్నికలు ఇవి. దేశంలో మొదటి విడతలో భాగంగా దాదాపు 91 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు 20 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం పెద్దపల్లి లోక్సభ పార్లమెంటు పరిధిలో ఉన్నాము. మహిళా ఓటర్లు ఉన్నారు. ఎలా ఉందండి? ఎన్నిసార్లు ఓటేశారు? ఎట్లా ఉంది లోక్సభకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి? ఇది నా ఫస్ట్ ఓట్. మొదటిసారి ఓటేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే యువత ఓటు దేశ భవిష్యత్తును మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నీ మన ఓట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ థింక్ అండ్ ఓట్ ఫర్ వాట్ వీ వాంట్ టు ఓట్. ఎలాంటి సందేశాలు ఇస్తారు యువత పెద్ద ఎత్తున ఓటింగ్కు పోలింగ్ కేంద్రాలకు తరలే విధంగా? అన్నీ ఆలోచించి వేయాలి. అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీ షుడ్ ఓట్ దిస్. మొత్తానికి యువత చెప్తుంది హాలిడే అనేది కేవలము హాలిడే లాగా మాత్రమే ఉండకూడదు, ఇది పోలింగ్కు సంబంధించింది, దేశ భవిష్యత్తును మార్చేది. యువత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమ ఓటు హక్కు ద్వారా నేతల తలరాతలు మారే అవకాశాలు ఉంటాయి, దేశ భవిష్యత్తుకు పునాదులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు పూర్తి స్థాయిలో దేశం నేపథ్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో దేశ సౌలభ్యం కోసం, దేశ అభివృద్ధి కోసము, రాష్ట్రాల అభివృద్ధి కోసము ఈసారి యువత పెద్ద ఎత్తున ఓటు వేస్తామని చెప్తున్నారు. తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువత కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలో, పెద్దపల్లి లోక్సభ పరిధిలో, ఇటు ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఈవీఎంల సాంకేతిక లోపం కారణంగా అక్కడక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడినప్పటికీ ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఇటు యువత, సింగరేణి కార్మికులు, మరోవైపు వృద్ధులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగుతుంది. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకైతే ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితి పెద్దపల్లి లోక్సభ పరిధిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సారేతో నరేష్, రాజ్ న్యూస్, మంచిర్యాల.